నమస్తే. వెల్కమ్ టు ఇన్నర్ జర్నీ ఛానల్. మనం ప్రాణిక్ హీలింగ్ నేర్చుకున్న వాళ్ళ గురించి, ప్రాణిక్ హీలింగ్‌లో మంచి హీలర్ అవ్వాలంటే ఏం చేయాలి అన్న వాటి గురించి మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు ప్రివెంటివ్ హీలింగ్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఆల్రెడీ వచ్చిన ప్రాబ్లమ్స్ తొలగించుకోవడమే కాకుండా, ప్రాబ్లమ్స్ రాకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ మనకి రాకుండా ఏం చేయాలి అన్నది కూడా డిస్కస్ చేసుకుందాం. ఇవి అందరికీ తెలిసిన పాయింట్సే. కాకపోతే మనము ప్రత్యేకంగా గుర్తుంచుకుని వీటిని ప్రాక్టీస్ చేస్తే మాత్రం బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తాయి. సో, మొదటిది ఫ్రీక్వెంట్‌గా సాల్ట్ వాటర్ బాత్ తీసుకోవడం. మీరు మీ మీరున్న ఊళ్ళో సముద్రం ఉంటే గనక నెలకి కనీసం ఒక్కసారైనా వెళ్ళి సముద్ర స్నానం చేయండి. అంటే ఊరికలా మునిగి వచ్చేయడం కాకుండా ఆ నీళ్ళల్లో తలంతా తడిసేట్టుగా కొద్దిసేపు ఉండి రండి. సాల్ట్, వాటర్ ఏం చేస్తాయి? మనలో ఉండే చెడు శక్తి, వ్యాధిగ్రస్త శక్తి, అనారోగ్య శక్తినంతా అబ్సార్బ్ చేసుకొని కరిగించేస్తుంది. అందుకని ఉప్పు నీళ్ళతో స్నానం చేస్తే మనలో రాబోయే ప్రాబ్లమ్స్‌కి సంబంధించిన ఎనర్జీస్ ఉన్నా కూడా మొత్తం క్లియర్ అవుతాయి. అయితే మా ఊళ్ళో సముద్రం లేదండి. అదెక్కడో ఉంది. మేము అంత దూరం ట్రావెల్ చేసి సముద్ర స్నానానికి వెళ్ళలేము అంటే, ఏం అక్కర్లేదు. సింపుల్. మనం స్నానం చేసే నీళ్ళల్లో మీరు బకెట్‌తో స్నానం చేస్తున్నారనుకోండి. బకెట్‌లో నీళ్ళు నింపుకొని స్నానం చేస్తున్నారు. 2 చారలు ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని కలిపేసి స్నానం చేయండి. తలారా స్నానం చేయండి. దాంతో జుట్టు ఊడదు. మొత్తం ఉండే డిసీజ్డ్ ఎనర్జీ అంతా పోతుంది. ఆ తర్వాత కావాలంటే ఫ్రెష్ స్నానం చేయొచ్చు ఫ్రెష్ నీళ్ళతో. లేదు మీరు షవర్ బాత్ చేస్తున్నారు. అప్లై సాఫ్ట్ సాల్ట్. మెత్తటి ఉప్పు ఒళ్ళంతా అద్దుకోండి. పైనుంచి మొత్తం అన్ని పార్ట్స్‌లో అద్దుకోండి. ఒక 2 నిమిషాలు ఉండండి. 2 నిమిషాలు ఉండి స్నానం చేయండి. అప్పుడు కూడా డిసీజ్డ్ ఎనర్జీ అంతా క్లియర్ అవుతుంది. మనలోని నాడులన్నీ బ్లాక్స్ అన్నీ క్లియర్ అయ్యి హెల్తీగా తయారవుతాయి. స్ట్రెస్ ఎనర్జీ తగ్గుతుంది. మనం డిసీజ్డ్ ఎనర్జీ మన ఆరాలోకి వచ్చి ఇంకా ఫిజికల్ బాడీలోకి మేనిఫెస్ట్ అవ్వలేదు. అలాంటప్పుడు ఈ రెగ్యులర్‌గా సాల్ట్ వాటర్ బాత్ తీసుకుంటూ ఉంటే, ఆ ప్రాబ్లము మన బాడీలోకి రాకుండానే వెళ్ళిపోతుంది. మీకు బాత్ టబ్ కూడా ఉంటే, బాత్ టబ్ నిండా నీళ్ళు నింపుకొని, అందులో ఓ కిలో ఉప్పు, అది రాళ్ళుప్పు కావచ్చు, మెత్తుప్పు కావచ్చు, ఓ కిలోనో, 2 కిలోలో ఉప్పు వేసి కలపండి. అందులో ఒక 10, 15 నిమిషాల సేపు ఉండండి. ఆ లోపల నుంచి డిసీజ్డ్ ఎనర్జీ అంతా రిలీజ్ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్ నీళ్ళతో స్నానం చేయడం మర్చిపోవద్దు. ఇది ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, హెల్త్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు కనీసం మనం సాల్ట్ వాటర్ బాత్ మన ఇంట్లో మనం చేసుకున్నట్లయితే నెలకి 2 సార్లైనా సాల్ట్ వాటర్ బాత్ తీసుకోండి. ఈ కాలంలో స్ట్రెస్ లేనిది ఎవ్వరు లేరు కదా! ప్రతి ఒక్కళ్ళకి స్ట్రెస్ ఉంటుంది. అది ఇంట్లో కానియండి, ఆఫీస్‌లో కానియండి, స్కూల్‌లో కానివ్వండి, ఉద్యోగం ఎక్కడైనా స్ట్రెస్సే. సో, అవన్నీ మనం లోపల ఉండిపోయి అనారోగ్యంగా మారకుండా ఈ సాల్ట్ వాటర్ బాత్ క్లియర్ చేస్తుంది. సో, మన ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికీ ఒక రిచువల్‌గా పెట్టుకుందాం. ఈ పలానా రోజున అందరూ సాల్ట్ వాటర్ బాత్ చేయండి. లేతే ఎక్కువ స్ట్రెస్‌ఫుల్‌గా ఉంది. ఆ రోజు సాల్ట్ వాటర్ బాత్ చేయండి. సో, అలవాటు చేస్తే పిల్లల దగ్గర నుంచి అలవాటు చేస్తే వాళ్ళు పెద్దయ్యాక ఆ స్ట్రెస్, టెన్షన్‌ని ఎదుర్కోగలుగుతారు. ఎట్లా క్లియర్ చేసుకోవాలో తెలుసుకుంటారు. మనకి ప్రాబ్లమ్స్ ఎందుకొస్తాయి? మనలో ఉండే స్ట్రెస్సు, ఈ డిసీజ్డ్ ఎనర్జీ ఎలా రిమూవ్ చేయాలో తెలియక అది పేర పెట్టుకుని హెల్త్ ప్రాబ్లమ్స్‌గా మారాక, ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ కోసం మనం అందరు డాక్టర్ల దగ్గర పరిగెడుతూ ఉంటాం. సో, ముందు నుంచే ప్రివెంటివ్‌గా చేసుకుంటూ ఉంటే, మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. నెక్స్ట్ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తింటే చాలా మంచిది. అంటే న్యూట్రిషన్ వైస్ చాలా మంచిది. అది అందరికీ తెలిసింది. అయితే ప్రాణశక్తి పరంగా గమనిస్తే ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్‌లో చాలా ఫ్రెష్ ప్రాణ ఉంటుంది. మనం అది తింటే ఆ ప్రాణశక్తి మన ఆరాలోకి యాడ్ అవుతుంది. మన హెల్త్ రేస్ స్ట్రెయిghten అవుతాయి. హెల్తీ
హెల్త్ ఆరా ఇంప్రూవ్ అవుతుంది. ఎనర్జీ ఫీల్డ్ మొత్తం ఇంప్రూవ్ అవుతుంది. అందుకని వీలైనంత వరకు ఫ్రెష్‌వి తినడానికి ప్రయత్నించండి. టిన్‌డ్ లేకపోతే ఎన్నో ఏళ్ల నుంచి ఉండిపోయినవో, లేకపోతే ఎన్నో నెలల నుంచి ఉండిపోయినవి, పాతది అవి నెమ్మది నెమ్మదిగా ప్రాణశక్తి అందులో తగ్గిపోతూ ఉంటుంది. చేసినప్పుడు ఫ్రెష్‌గా ఉండొచ్చు. ఎనర్జీ బావుంటుంది. కానీ రాను రాను తగ్గిపోతుంది. అట్లాగే ఫ్రైస్ పూర్తిగా వేయించామనుకోండి, అందులో ప్రాణశక్తి చాలా మటుకు తగ్గిపోతుంది. ఎప్పుడైనా ఓసారి తినొచ్చు. అసలు తినొద్దు అనట్లేదు. మన ఆహారంలో అన్ని రకాలు ఉండాలి. కానీ హెల్త్ బాగుండాలి అంటే వీలైనంత వరకు ఫుడ్ ఫ్రెష్‌గా వండినవి, ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అలా తాజావి తింటే అందులో ప్రాణశక్తి చాలా ఉంటుంది. అది మనకి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ పాయింట్ ప్రివెంటివ్ హీలింగ్. మనకు అనారోగ్యాల దగ్గర రాకుండా ఉండాలి అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్. ఫిజికల్ ఎక్సర్సైజ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా. మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే మన హెల్త్ రేస్ స్ట్రెయిghten అవుతాయి. చక్రాలు శుభ్రపడతాయి. ఫిజికల్ ఎక్సర్సైజ్ మనం లావున్న వాళ్ళు సన్నగవ్వడానికో, లేతే కండలు పెంచడానికో, ఇంకేదో పొట్ట తగ్గించుకోవడానికో అవి చేస్తుంటే వెల్ అండ్ గుడ్. అవేవి అవసరం లేని వాళ్ళు ఎక్సర్సైజ్ చేయకుండా కూర్చుంటే హెల్త్ రేస్ వాలిపోయి ఉంటాయి. సో, ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఇంపార్టెంట్. మనలో చాలామంది ఏం చేస్తాము అంటే, ఒక ఏజ్ వరకు యాక్టివ్‌గా ఉంటాము. ఆ తర్వాత కాస్త బాధ్యతలు తీరిపోగానే కూర్చుంటాం. ఇంకా ఏమి కదలిక అంటే ఇంట్లో అలా అలా తిరగడము, లేతే ఆఫీస్‌లో కొంచెం తిరగడము అంతే ఉంటుంది తప్పితే, ఫిజికల్ యాక్టివిటీ ప్రతి ఒక్క ఆర్గాన్‌కి ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. సో, అలా లేనప్పుడు నెమ్మది నెమ్మదిగా అక్కడ కంజెషన్ డిప్లీషన్ ఏర్పడిపోయి హెల్త్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అందుకని సింపుల్ వార్మప్ ఎక్సర్‌సైజెస్ చేయండి. రోజు ఒక సెట్టో, 2 సెట్సో, ఓ పావుగంట సేపు ఎక్సర్‌సైజ్ చేయండి. ప్రతి ఒక్క పార్ట్‌ని కళ్ళని, మెడని అన్ని పార్ట్స్‌ని కదిలిస్తూ ఎక్సర్‌సైజ్ చేస్తే హెల్త్ రేస్ స్ట్రెయిట్ అవుతాయి. చక్రాస్ క్లీన్ అవుతాయి. అలాగే బ్రీదింగ్ కూడా. బ్రీదింగ్ చేసినప్పుడు కేవలం గాలి మాత్రమే కాదు, గాలితో పాటు ఎనర్జీ కూడా మనలోకి ఫిల్ అవుతుంది. ఎప్పుడైతే ఫ్రెష్ ఎనర్జీ వస్తుందో, అప్పుడు లోపల పేరుకుపోయిన అనారోగ్య శక్తి అంతా బయటికి నెట్టేయబడుతుంది. సో, హెల్తీగా అవుతాము. అన్నిటికంటే ముఖ్యంగా ఫర్‌గివ్‌నెస్ ప్రాక్టీస్ చేయండి. మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకొస్తాయి? ఎప్పుడో ఎవరో మనల్ని ఏదో అన్నారు. ఆ కోపం పెట్టుకుంటాం మనసులో. అన్నవాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు. అది పెట్టుకుని వాళ్ళ మీద కోపము, దానికి తోడు ఆ ఆలోచన లూప్‌లో నడుస్తూనే ఉంటాయి మనం ఖాళీగా ఉన్నప్పుడంతా. సో, దానివల్ల మన చక్రాస్ ఎఫెక్ట్ అవుతాయి. తద్వారా హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. అందుకని ఫర్‌గివ్‌నెస్ ప్రేయర్ తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. వేరే వాళ్ళని ఫర్‌గివ్ చెయ్యాలి. మన వల్ల ఎవరి పట్లన్నా పొరపాటు జరుగుంటే వాళ్ళని ఫర్‌గివ్‌నెస్ అడగాలి. డైరెక్ట్‌గా చెయ్యక్కర్లేదు. మనం ఎదురుగా ఉన్నట్లు విజువలైజ్ చేసుకొని చెయ్యొచ్చు. ఇది మన ఛానెల్‌లో ఆల్రెడీ ఫర్‌గివ్‌నెస్ ప్రేయర్ ఉంది. అది చూసి రోజు ప్రాక్టీస్ చేయండి ఫర్‌గివ్‌నెస్. మనం ఎంత ఫర్‌గివ్ చేస్తే మనలో మనమే వేసుకున్న ముళ్ళన్నీ రిలీజ్ అవుతాయి. బ్లాక్స్ రిలీజ్ అవుతాయి. చక్రాస్ బ్రీత్ చేయగలుగుతాయి. ఫర్‌గివ్‌నెస్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నెగెటివ్ కర్మ. నెగెటివ్ కర్మ అనేది ఒక అప్పు లాంటిది. మనం పూర్వ జన్మల్లోనో, ఈ జన్మలోనో ఎవరి పట్ల ఎలాంటి తప్పు చేసినా నెగెటివ్ కర్మ అనేది ఫార్మ్ అవుతుంది. ఆ నెగెటివ్ కర్మ న్యూట్రలైజ్ చేసుకుందే మనం హెల్తీగా, హ్యాపీగా ఉండలేము. అన్నీ ఉన్నా హెల్త్ ఉండకపోవచ్చు. హెల్తీగా ఉన్నా హ్యాపీనెస్ ఉండకపోవచ్చు. సో, దీనికి మనం ఆ నెగెటివ్ కర్మాని న్యూట్రలైజ్ చేయాలి. మనకెంత నెగెటివ్ కర్మ ఉందో ఎవ్వరూ చెప్పలేరు. సో, మనం చేయగలిగిందల్లా మనకు అప్పెంతుందో తెలీదు కాబట్టి ఇన్‌కమ్ పెంచుకుంటూ పోవడమే. ఇక్కడ ఇన్‌కమ్ ఏంటి? గుడ్ కర్మ ఇన్‌కమ్. మన గుడ్ కర్మ పెంచుకుంటూ పోతూ ఉంటే పెద్ద ప్రాబ్లమ్స్ మినిమైజ్ అయ్యి చిన్న వాటిగా వెళ్ళిపోతాయి. గుడ్ కర్మ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే వీలైనంత వరకు సర్వీస్ చేయండి, సేవ చేయండి, డొనేషన్స్, టైతింగ్ చేయండి. ఇవన్నీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఈజీ వే ఏంటి? మనకన్నీ చిట్కాలే కదా కావాలి. మెడిటేషన్ ఆన్ ట్విన్ హార్ట్స్ చేయండి. మనం మెడిటేషన్ ఆన్ ట్విన్ హార్ట్స్‌లో ఏం చేస్తాము? మన చో మనం ఉన్న చోటే కూర్చుని సమస్త భూమండలాన్ని ఆశీర్వదిస్తాము. వెన్ వి బ్లెస్ మదర్ ఎర్త్, భూమి మీద ఉండే ప్రతి వ్యక్తి, ప్రతి ప్రాణిని ఆశీర్వదించినప్పుడు
ఆటోమేటిక్‌గా చాలా చాలా ట్రెమెండస్ అమౌంట్స్ ఆఫ్ గుడ్ కర్మ జనరేట్ అవుతుంది. ఎందుకంటే ఇంతమందికి మన నుంచి ఎనర్జీ వెళ్తోంది. మనది కాదు. భగవంతుడి ఎనర్జీ మన ద్వారా ప్రవహిస్తుంది. సో, ఆ గుడ్ కర్మ మనకి, మన ఫ్యామిలీకి వస్తుంది. ఆటోమేటిక్‌గా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవ్వడం గమనిస్తారు. ఇవన్నీ కంపల్సరీ చేస్తూ ఉంటే మనకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. లేకపోతే మినిమైజ్ అవుతాయి. వీటన్నిటితో పాటు మన లైఫ్ స్టైల్ కూడా గమనించుకోవాలి. మరీ లేజీగా ఉన్నా కుదరదు. మరీ కష్టపడిపోతూ అసలు శరీరానికి రెస్ట్ ఇవ్వకుండా, మనసుకి రెస్ట్ ఇవ్వకుండా ఉన్నా కుదరదు. అలాగే అడిక్షన్స్ మనకి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమన్నా ఉంటే అడిక్షన్స్ అంటే సిగరెట్ కాల్చక్కర్లేదు, ఆల్కహాల్ తీసుకోక్కర్లేదు, డ్రగ్స్ తీసుకోక్కర్లేదు. ఏదో ఒక పనికి అడిక్ట్ అయిపోయి చెడు పని టైం వేస్ట్ చేసేది లేకపోతే సెల్ ఫోన్ అనండి, లేకపోతే గ్యాంబ్లింగ్ ఇలాంటి అడిక్షన్స్‌కి లోనయ్యి ఉంటే ఆటోమేటిక్‌గా స్ట్రెస్, నెగెటివ్ ఎనర్జీ చాలా వస్తుంది. అందుకని మన లైఫ్ స్టైల్ బ్యాలెన్స్డ్‌గా ఉండేట్లుగా చూసుకోవాలి. హోప్ ఈ పాయింట్స్ అన్నీ మీకు యూస్‌ఫుల్‌గా అనిపిస్తున్నాయనే అనుకుంటున్నాను. ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయండి. మీరు ఇంకా ఇప్పటికి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇన్నర్ జర్నీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎన్నో ఎన్నో విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.